తహసీల్దార్ కార్యాలయంలో వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి కార్యాలయంలో వందే మాతర గీతం తోటి సిబ్బంది పిల్లలతో కలిసి వందే మాతర గీతాన్ని ఆలపించిన తహసీల్దార్ వందే మాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశమంతటా ప్రభుత్వ కార్యాలయాలలో వందే మాతర గీతాన్ని ఆలపించారు. అందులో భాగంగా బుచ్చి తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు వారి సిబ్బంది పిల్లలతో కలిసి కార్యాలయ ఆవరణలో వందే మాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు దేశమంతటా వందే మాతర గీతాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు స్కూళ్లలో కూడా వందే మాతర గీతాన్ని ఆలపించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం వారు వందే మాతరం విశిష్టతను తోటి సిబ్బందికి, విద్యార్థులకు తెలిపారు. ఈరోజు మన వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా దాదాపు అన్ని కార్యక్రమం అంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూళ్ళు, పాఠశాలలు వాటన్నిటిలో కూడా 10 గంటలకి దేశం మొత్తం ఈ యొక్క గీతాన్ని ఆలపించవలసిందిగా ఆదేశించున్నారు. అందులో భాగంగా ఈరోజు మన బుచ్చేటిపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క గీతాన్ని 1875 నవంబర్ 7వ తారీఖున బకింగ్ చంద్ర చటర్జీ అనే అతను ఈ యొక్క గీతాన్ని రాయడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకి బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చి మనల్ని కొల్లగొడుతున్నప్పుడు, అదే సమయంలో పశ్చిమ బెంగాల్లోని సన్యాసీల తిరుగుబాటు జరిగినప్పుడు ఈ యొక్క గీతం ప్రధానంగా వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని మరియు అదేవిధంగా ఒకరొకరు కలిసి పనిచేయడానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన గీతం. 1882వ సంవత్సరం నుంచి దీని యొక్క ప్రాముఖ్యత ఎంతో పెరిగింది. అదేవిధంగా దీన్ని ఆనందం మఠ్ అనే నవల రచించినప్పుడు ఆ నవల్లో కూడా ఈ యొక్క గేయాన్ని దాంట్లో ప్రచురించడం జరిగింది మొదటిసారిగా. దీంట్లో ఉన్న మొత్తం చరణాల్లోని మొదటి 2 చరణాలను తీసుకొని ఈ యొక్క వందే మాతర గీతాన్ని మనం ఆలపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 1950 జనవరి 24వ తారీఖున మన యొక్క నేషనల్ యాంథమ్గా జనగణమన తీసుకున్నప్పుడు ఈ యొక్క వందే మాతర గీతాన్ని కూడా మనం తీసుకొని దీన్ని ఎప్పుడు మనం ఎలాంటి మన దేశభక్తికి సంబంధించిన గీతాల్లో ఈ యొక్క పాటను తీసుకొని మనం అందరం కూడా దేశం యొక్క స్ఫూర్తిని రగిలించే విధంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వందే మాతర గీతాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేట్ కార్యాలయాలు, పబ్లిక్ ప్లేసెస్ వాటన్నింటిలో కూడా పాడవలసిందిగా ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క గీతాన్ని ఆలపించడం